राय सदाशिव कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः शिवाय सांब सदाशिव नमः शिवाय जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः त्र्यंबकं यजामहे Mutali sila dekat tubun. Ini cembula kan? Ada tubuh ada orang. Ila kanda yang mungkin. Dewa Digurada kala ya kala Ila kanda yang mungkin jaya sarveshwaraya sadasi. Krishna. ఐదు పెట్టాలా పళ్ళు ఒకటి Kabelum Sivarpun Ram Vardaram Vishtam Jajivarnam Chaturbhujam Prasannavanam Jaya त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकनिबन्धनात् मृत्युर्मुक्षपाशमति यानि कानि पापानि जन्मान्तरकृतानि कानि पापो पापकावासि काशि कीर्तनगोप्राप्तिरस्तु Ruben. ఓం నమో నారాయణ. 1000 సంవత్సరాల క్రితం కట్టిన కాకతీయుల రాజులు శ్రీ అనంత పద్మనాభ స్వామి గారి టెంపుల్ ఇక్కడ కొలువై ఉంది. సో ఇక్కడ నేను దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కొలువైనది ఇక్కడ. ఏమేమి దేవుడు కొలువై ఉన్నాయి? ఈ గర్భగుడిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఉన్నారమ్మా. ప్రతి మాస శివరాత్రికి శివపార్వత కళ్యాణం అవుతుంది. సంతాన వేణుగోపాల స్వామి కూడా కొలువై ఉన్నారండి. ఇక్కడ మనకి ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. లైక్ మనకి పెళ్లి కాకపోతే పెళ్లి జరుగుతుంది, పెళ్లి కాని వాళ్ళకి. అండ్ ఆల్సో సంతానం లేని వాళ్ళకి కూడా ఇక్కడ వచ్చి దర్శించుకుంటే సంతానం కూడా కలుగుతుందండి. 1000 సంవత్సరాల క్రితం కట్టిన కాకతీయుల ఆలయం ఇదండి. ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం అనే శివుడు ఇక్కడ కొలువై ఉన్నారు. బ్రహ్మసూత్రం మరకత శివలింగం ఇక్కడ ఆలయం ఉందండి. ఇది 1000 సంవత్సరాల క్రితం కాకతీయులు కట్టిన ఆలయం అండి. ఇక్కడ దీన్ని దర్శించుకోవడం, దీనికి అభిషేకం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అవన్నీ అల్టీస్ ఇక్కడ వేసుకోవాలి, లక్ష్మీ పొడికి వేసుకోవాలి అందిస్తాను.
ఇది పురాతన బావిలో స్నానాలు చేస్తే సర్వ రోగాలు పోతాయి. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి దగ్గరలో ఉన్న కల్పగూర్ అనే గ్రామంలో ఈ త్రిపుటేశ్వరం ఆలయం అనేది కొలువై ఉందండి. ఇక్కడ ముగ్గురు మా ఫ్రెండ్స్ వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోవడంతో వాళ్ళ కోరికలు నెరవేరాయి. అండ్ నాకు చెప్పారు ఇక్కడ వెళ్తే నీ కోరికలు కూడా నెరవేరుతాయని. వాళ్ళు చెప్పడంతో నేను కూడా ఈ ఆలయానికి వచ్చి దర్శించుకున్నాను. ఇక్కడ నేను అభిషేకం చేస్తుంటే ఒకలాంటి వైబ్రేషన్స్ వచ్చాయి. ఐ థింక్ నా కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు కూడా మీ యొక్క కోరికలు నెరవేరాలి అనుకుంటే ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోండి.